జూన్ 12న అమరావతికి ఐఐటి నిపుణుల రాక. ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదుల సామర్థ్యం పరిశీలన. ఫలితాల ఆధారంగా నిర్మాణంలో మార్పు, చేర్పులు. మొదటి టవర్ పునాది వద్ద సన్నాహక పనులు. మద్రాసు ఐఐటికి చెందిన నిపుణులు జూన్ 12వ తేదీన రాజధాని అమరావతికి రానున్నారు. ఒక రోజు పాటు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. కట్టడాల నమూనాలను పరిశీలించి ఖరారుకు సంబంధించి సిఆర్డీఏ, ఐఐటి మద్రాసు మధ్య గత తెదేపా హయాంలోనే ఒప్పందం జరిగింది. 5 టవర్లు, శాశ్వత హైకోర్టును రాఫ్ట్ ఫౌండేషన్తో నిర్మిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతి నిర్మాణాన్ని గాలికొదిలేసింది. దీంతో ఈ నిర్మాణాల పునాదుల్లో 5 ఏళ్లలో భారీగా నీరు నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫ్రోమెహర్ ప్రసాద్, ప్రో సుభదీప్ బెనర్జీ, ప్రో రాధాకృష్ణ, జి పిళ్ళై నేతృత్వంలోని బృందం పర్యటించింది. పునాదులు పూర్తిగా నీటిలో మునిగిన సమయంలో పడవుల్లో పరిశీలించారు. ఐరన్, కాంక్రీట్ నమూనాలను తీసుకెళ్లి వీటి సామర్థ్యాన్ని పరీక్షించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, తుప్పుపట్టిన ఇనుప చువ్వలు, రాడ్లకు రసాయన తాపడం చేసి నిర్మాణ పనులు కొనసాగించవచ్చని తమ నివేదికలో సూచించారు. తాజాగా మరోసారి గతేడాది డిసెంబరులో పునాదుల్లో నీటి తోడివేతను ప్రారంభించారు. దాదాపు 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దాదాపు 0.06 టీఎంసీల నీటిని బయటకు పంపించారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటి మద్రాసులోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులతో పరీక్ష చేయించేందుకు సిఆర్డీఏ అధికారులు లేఖ రాశారు. ఈ నిర్మాణాల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఐకానిక్ టవర్లకు పిలిచిన 3 ప్యాకేజీల్లో 1, 2 టవర్లను షాపూర్ జీ పల్లోన్ జీ, 3, 4 టవర్లను ఎల్ఎన్టీ, జీఏడీ టవర్ను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. శాశ్వత హైకోర్టు పనులు ఎన్సీసీకి దక్కాయి. ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో సన్నాహక పనులు ప్రారంభించాయి. అడుగున నీటిని తోడివేశాయి. మేటలు వేసిన బురదను తొలగించాయి. ఈ నేపథ్యంలో ఐఐటి నిపుణుల బృందం రానుంది. భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి కోర్ కటింగ్ పరీక్షతో పాటు ఇనుప రాడ్ల నమూనాలను తీసుకెళ్లి పరీక్షించనుంది. తుది ఫలితాల ప్రకారం నిర్మాణ పనులు చేపడతారు. నిర్మాణంలోనూ మార్పు చేర్పులు చేయనున్నారు. ఇక్కడ కనిపించేది హైకోర్టు.